రామ్ టాక్కి తిరిగి స్వాగతం. మమతా బెనర్జీ పాలన ఆటవిక రాజ్యమని తెలుసు, కానీ అందులో కూడా తారాస్థాయికి, ఇంకా దానికి హద్దు లేదు. ఇది నేను చెప్పటం కాదు. నిన్న లోక్సభలో ఎన్నికల సంస్కరణలు ఎస్ఐఆర్ మీద అమిత్ షా మాట్లాడుతూ ఒక సంఘటన చెప్పుకొచ్చాడు. ఇది అత్యంత దారుణం, జాతీయ భద్రతకి సంబంధించింది. బంగ్లాదేశ్ చుట్టుపక్కల సరిహద్దు కంచె ఫెన్సింగ్ వేయటానికి అస్సాం వైపు ఉన్నటువంటిది పూర్తయింది, మేఘాలయ వైపు పూర్తయింది, త్రిపుర వైపు పూర్తయింది. కానిదల్లా పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం, దాదాపు 530 కిలోమీటర్లు. అది వేయలేకపోతుంది భారత ప్రభుత్వం. కారణం ఏంటి తెలుసా? ఆయన సాక్షాత్తు లోక్సభలో నిన్న చెప్పింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదు, ఫెన్సింగ్ వేయనీయకుండా అటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుంది, సహకరించండి మమతా బెనర్జీ ప్రభుత్వం అని చెప్పి అమిత్ షా ఓపెన్గా లోక్సభలో చెప్పాడు. మరి వాళ్ళ అక్రమ వలసదారులు ఎందుకు వస్తున్నారు, రోహింగ్యాలు ఎందుకు వస్తున్నారు? కారణం ఇదే. ఎందుకనంటే అక్కడ అది ఫ్రీ బోర్డర్స్, అక్కడ కంచె వేయటానికి మమతా బెనర్జీ ఒప్పుకోవట్లేదు. ఇది ఆయన చెప్పింది, నేను చెప్పటం కాదు. సో అది నిన్న ఆయన మాట్లాడుతున్న టైంలోనే బెంగాల్లో జరిగినటువంటి ఘటన ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, సందేశ్ ఖలి 24 పరగనాల జిల్లాలో ఏ విధంగా దారుణాతి దారుణ సంఘటనలు జరిగాయో అప్పుడు అనేక వీడియోలు చేసుకున్నాం. మహిళల్ని గ్యాంగ్ ర్యాప్ చేయటం, అసలు ఇళ్లల్లో నిర్బంధించుకోవటం, తర్వాత భూమిని అక్రమంగా తమ పేర్ల మీద బలవంతంగా పెట్టుకోవటం, అదొక పెద్ద మాఫియా. సినిమాల్లో నవల్లో చూసేదానికన్నా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి మనం అప్పుడు చెప్పుకున్నాం. బయటపడిన తర్వాత కూడా చివరికి కోర్టులు మహిళలే వచ్చి అవి పబ్లిక్గా చెప్పిన తర్వాత కూడా 55 రోజుల దాకా నిందితులను అరెస్ట్ చేయలే మమతా బెనర్జీ. చివరి గతిలేని పరిస్థితుల్లో కోర్టు ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకి ఆర్డర్ చేసిందో అప్పుడు గతిలేని పరిస్థితుల్లో 55 రోజుల తర్వాతనే అరెస్ట్ చేసింది షేక్ షాజహాన్. ఈయన పేరు వినుంటారు. అఫ్కోర్స్ ఇంతకుముందే ఒక ఘటన జరిగింది, రేషన్ స్కామ్. అక్కడే జ్యోతిప్రియ మాలిక్ అని, ఈయన సీనియర్ మినిస్టర్ మమతా బెనర్జీ. దీంట్లో రేషన్ దుకాణపు బియ్యం అంతా మింగేశాడు. కుంభకోణం, అదో పెద్ద కుంభకోణం. ఆయనకు ముఖ్య అనుచరుడి షేక్ షాజహాన్ టీఎంసీకి నాయకుడు. అసలు ఆయన కథలు మనం అప్పుడు ఆ మాఫియా ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతగా బెదిరిస్తుంది, ఎక్కడ దాకా ఎందుకండి. ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించడానికి వస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళని కూడా హింసలకు గురి చేసినటువంటి సంఘటన బెంగాల్లో మమతా బెనర్జీ క్రియేట్ చేసింది. అదొక్కటే కాదు, అంతకుముందు కలకటా నగరంలో సిబిఐ వాళ్ళనే నిర్బంధించింది. కేంద్ర ఏజెన్సీలు భయపడుతున్నారు బెంగాల్లో. ఇది ఇవాళ ఆవిడ క్రియేట్ చేస్తున్నటువంటి భయానక వాతావరణం. మామూలు సామాన్య పౌరులు ఇంకా ఏమి రక్షణ ఉంటుందో ఆలోచించండి. సరే, నిన్న జరిగిన సంఘటన ఏంటనేది చూసేటట్టయితే, నిన్న ఈ షేక్ షాజహాన్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు తప్పని పరిస్థితిలో జైల్లో పెట్టారు. కానీ జైల్లో వస్తున్న వార్తల ప్రకారం రాజలాంఛనాలతోటి విఐపి ట్రీట్మెంట్లో జైల్లో ఉన్నాడు. ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఫోన్లోనే కోర్టులో సాక్ష్యాలు చెప్పే వాళ్ళని బెదిరిస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. అయినా నో యాక్షన్. ఆయన ఒక విఐపి అక్కడ జైల్లో. ఇవాళ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీంట్లో ముఖ్య సాక్షి, ప్రధాన సాక్షి భోలానాథ్ ఘోష్.
ఈయన ఒకనాడు ఆయన ఆయన వ్యాపార భాగస్వామే. తర్వాత డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాడు. ఆయన తన కొడుకుతో కలిసి కారులో వెళ్తూ ఉంటే కారులో ఒక పెద్ద ట్రక్కు 10 వీలర్ ట్రక్ వచ్చి ఢీకొట్టి కారు నుజ్జును అయిపోయింది. అక్కడికక్కడే వాళ్ళ రెండో కొడుకు డ్రైవరు చనిపోయారు. అదృష్టవశాత్తు ఈయన బతికాడు చిన్న చిన్న గాయాలతోటి. ఇది ఈయన చంపటానికే వచ్చారనేది ఆయన చెప్తున్నాడు. అసలు ఆ చంపటానికి వచ్చిన దాంట్లో నుంచి దూకాడు ఎవరు? అతని పేరు అబ్దుల్ హలీం మొల్లా. దాంట్లో నుంచి ఈయనెవరు? ఈ షేక్ షాజహాన్ ముఖ్య అనుచరుడు. జైల్లోకి వెళ్ళి రెగ్యులర్ కలుస్తూ ఉంటాడు ఆయన్ని. వీళ్ళు ప్లాన్ చేసుకుని ఈయన మెయిన్ విట్నెస్ కాబట్టి ఈయన్ని కనుక లేపేసేటట్టయితే కేసు బలహీనపడుతుందనే దీంతో చంపటానికి కుట్రబన్నారు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, డైరెక్ట్గా షాజహాన్ మాట్లాడుతున్నాడని. దర్యాప్తు ఎవరు చేస్తున్నారండి? ఏం చేస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంఘాలు అనకూడదు. కానీ నిజంగా చెప్పాలంటే ఎన్నాళ్ళకండి 24 నుంచి ఇప్పటిదాకా ఇంకా దాంట్లో ఇంకా ఏంటిది అంటే అసలు వీళ్ళేమన్నా కుమ్మక్కయ్యారా అధికారులు? ఏమో చెప్పలేము. బెంగాల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మోడీ వచ్చి చేయడు కదా ఇక్కడ. ఈ అధికారుల్ని మేనేజ్ చేసుకునే ఆశ్చర్యం లేదు. ఎందుకు నేను ఆ మాట, మరి అది నా ఆరోపణే కావచ్చు, నాకు ఆ దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో కూడా క్విక్ జడ్జిమెంట్ వచ్చి తీర్పులు వస్తేనే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది, వ్యవస్థల మీద నమ్మకం ఏర్పడుతుంది. నిజమైన తీర్పు లేకపోతే మరి వాళ్ళకి నమ్మకం ఎక్కడ వస్తుంది? సామాన్య ప్రజలకి ఏముంది, సిబిఐ వచ్చింది, కేసు పెట్టింది, దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ఏమవుతుంది మా పరిస్థితి? సంవత్సరం అయింది ఇప్పటికి, ఏమీ కాల. మరి ఆయన్ని మరి డైరెక్ట్గా ఆయన కోర్టుకి బషీర్ హాడ్ కోర్టుకు వెళ్తుంటేనే ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకోలేదు. రాష్ట్రాల గురించి ఊహించడం అనవసరం, వాళ్ళు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయటం అనేది అనవసరం కూడా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా అసలు ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నాను. అసలు బెంగాల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. ముర్షిదాబాద్లో ఎథ్నిక్ క్లీన్సింగ్ పేరుతోటి కొన్ని గ్రామాల్లో హిందువుల్ని బెదిరించి బయటికి పంపించిన రోజు కూడా ఏం చేయలేకపోయారు. ఎవరేం చేయలేకపోయారు అక్కడ. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయండి అక్కడ. ఇవాళ మనం టీవీల్లో చూస్తున్నాం ఎట్లా మాట్లాడుతున్నారో. అసలు మేము 10 సంవత్సరాల క్రితం వచ్చాము, 20 సంవత్సరాల క్రితం వచ్చాము బంగ్లాదేశ్ నుంచి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తున్నారు. వాళ్ళందరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ కార్డులు వస్తున్నాయి. లేదంటే ఏం లేదు అక్కడ. ఎస్ఐఆర్ అనుకుంటున్నారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, ఇది ఏదో కొంత ఒక ఫ్రాక్షన్నే వీళ్ళు అరికట్టగలరేమో కానీ ఇల్లీగల్ బంగ్లాదేశీలను కానీ రోహింగ్యాలను కానీ అరికట్టే పరిస్థితి ఉండదని. అంత పటిష్టమైన యంత్రాంగం ఎక్కడుంది? మూడవర అధికారులందరూ ఆవిడ చెప్పు చేతల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఒరిజినల్గా. సో కాబట్టి అది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఆ భయానక వాతావరణాన్ని ఇప్పటికి కూడా అలానే మమతా బెనర్జీ కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అదే కనుక అయ్యేటట్టయితే రేపు ఎన్నికలు జరుగుతాయండి. ఎన్నికల్లో ఏం జరుగుతుంది చెప్పండి. వాళ్ళు పోయినసారి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసినందుకే కదా వాళ్ళకి వాటర్ కనెక్షన్ తీసేశారు, ఇళ్ళు తగలబెట్టారు, వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయేంత భయాన్ని క్రియేట్ చేశారు కదా. మరి వాళ్ళకి మీరేం రక్షణ కల్పించారు? ఇప్పుడు మరి వాళ్ళు ఇంతగా ఆలోచించరు కదా. వాళ్ళకి మాకెందుకు ఈ గొడవలు? ఆవిడ ఏం చెప్తే దానికి వేలిముద్ర ఏమంటే ఎక్కడ వేలిముద్ర ఏమంటే అక్కడికి వేస్తారనే పరిస్థితులు ఇవాళ బెంగాల్లో ఉన్నాయి. ఇది గమనించాలి. అందుకనే ఇవాళ టీవీల్లో వచ్చే వార్తలు వేరు, గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ వేరు. టీఎంసీ గూండాలు, ఆ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ గూండాలని వాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటిది ఏ రాష్ట్రం లేదండి. ఇవాళ దీనికి తోడుగా తమిళనాడు అది సాఫిస్టికేటెడ్గా తయారవుతుంది. ఏది మీడియాని మేనేజ్ చేసుకొని స్పిన్ చేసుకొని రకరకాలుగా. బెంగాల్ అయితే అసలు క్రూడ్ పద్ధతుల్లో ఈరోజు కూడా బెదిరింపులతోటే పరిపాలన సాగిస్తూ ఉంది మమతా బెనర్జీ.
కోర్టులు ఎంతవరకు చేయగలవండి? కోర్టులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏం ఫిజికల్గా చూడలేరు కదా, వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆధారాలను బట్టి వాళ్ళు మాట్లాడగలరు. కేంద్రం కూడా అదే పరిస్థితి అవుతుంది. ఏదో కొన్ని బెదిరింపులు చేయొచ్చేమో కానీ డైరెక్ట్గా ఏం చేయగలదు? చేయగలిగింది ఒకే ఒకటి, కేంద్రం రాష్ట్రపతి పాలన పెట్టడం. అది పెట్టడం దీంట్లో ఏంటంటే ఇది పెనము పొయ్యి లాంటి. రాష్ట్రపతి పాలన పెడితే ఆవిడ మళ్ళా జనాల దగ్గరికి వెళ్ళేసి కేంద్రం బెంగాల్ మీద కక్ష కట్టి ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసిందని చెప్పి ఆ బేసిస్ తోటి మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అందుకని పెట్టలేదు. అది చాలామందికి తెలియక ఎందుకు పెట్టట్లేదు అంటారు. పెట్టడం నిమిషం పని, కానీ తొందరలో 3-4 నెలల ఎలక్షన్స్ పెట్టుకొని అటువంటి జరిగితే మాత్రం అది మమతా బెనర్జీనే మళ్ళీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ పోరాటాన్ని మిగతా వాళ్ళందరూ కలిసి చేయగలగాలి. నిజం చెప్పాలంటే పార్టీలకు అతీతంగా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అందరూ ఒకటైనప్పుడే మమతా బెనర్జీని దించగలరేమోనని అనిపిస్తూ ఉంది. కానీ ఎవరు కలిసి వస్తారు? కాంగ్రెస్ కలిసి రాదు. అవకాశం దొరికితే వాళ్ళతోటే పొత్తు పెట్టుకుంటారు మమతా బెనర్జీతో. ఆవిడ పిలిచేటట్టు కనపట్టలేదు. సిపిఎం సంగతి తెలిసిందే. ఈ రెండే కదా అక్కడ ఉంది, మిగతా వాళ్ళు ఇంకెవరున్నారు? సో అది బెంగాల్లో ఆటవిక రాజ్యం తారాస్థాయిలో ఉంది. ఏం జరుగుతుంది ఎన్నికలప్పటికనేది ఇప్పుడైతే ఏమీ చెప్పలేని పరిస్థితులు అయితే నాకు అనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.